guys, welcome back to my channel. This is Naughty Wonder. So present అయితే బెంగళూరులో ఉన్నా అండ్ నేను బెంగళూరు వచ్చి 2 days అవుతుంది. ఎందుకంటే వైజాగ్ నుంచి బెంగళూరు వచ్చాను. ఒక 2 days ఉండాల్సి వచ్చింది ఫ్రెండ్ కోసం. సో ఫ్రెండ్ నేను అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. మన పుణే మహారాష్ట్ర ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ అలానే ద ల్యాండ్ ఆఫ్ గ్రీనరీస్, ద ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్. సో అక్కడికి అయితే మనం చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఒక 4 days అనుకుంటున్నాం, బట్ చూడాలి. అక్కడికి వెళ్ళాక వెదర్ బాగుంటే ఓకే ఫైన్ ఉండగలం, లేదంటే రిటర్న్ అయిపోతాం. అండ్ దట్టు అక్కడి నుంచి మళ్ళీ మేము షిరిడి చూసుకొని బాబా దర్శనం చేసుకొని మళ్ళీ వాపస్ అయిపోతాం బెంగళూరుకి. సో బెంగళూరు నుంచి మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను అనమాట. సో ట్రైన్ కోసం వెయిట్ చేసి ట్రైన్ వచ్చింది. ఇక నేను స్టార్ట్ అయితే అవుతాం బెంగళూరు టు పూణే. చలో పూణే వెళ్ళి అక్కడ ఫ్రెండ్ ఉంది, ఫ్రెండ్తో మాట్లాడి పీజీలో ఉండి స్టే చేసి నెక్స్ట్ డే బైక్ ఒకటి దొరకాలి మాకు రెంట్కి. సో బైక్ రెంట్ దొరికితే ఒక 4 days ఉండాలి కాబట్టి సో చూడాలి. ఓకే సార్, సీ యూ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో పూణే నుంచి స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్, బట్ నియర్లీ ఒక 30 km ఊర్లోనే తిరగాల్సి వచ్చింది. అది ఎప్పుడైతే క్రాస్ చేసామో అసలైన గ్రీనరీ స్టార్ట్ అయింది. దెన్ ఐ ఫీల్ అబ్బా ఏముందరా అనుకొని, బట్ చాలా అంటే చాలా బాగున్నాయి ప్లేసెస్, మంచి వ్యూస్. అసలుకే రైనీ సీజన్ ఏమో కానీ ఫాగీ కానీ. సడన్గా వెళ్ళేదారిలో ఏంటంటే ఇక్కడ ఘాట్ వ్యూ పాయింట్ కనిపించింది. సో చూడడానికి వెళ్తున్నాం, ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక్కడ కరెక్ట్గా ఒక ఘాట్ దగ్గర ఆగాము, బట్ ఆల్ ఆఫ్ సడన్ మొత్తం ఫాగ్ వచ్చింది కంప్లీట్గా. అసలు హాయ్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఒక ఘాటుకి వచ్చాము, బట్ ఆల్ ఆఫ్ సైడ్ చూస్తున్నారు కదా అలాగ అయిపోయిందో. ఫాగీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఫాగ్ అయిపోద్దని, బట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి నాకు ఇంకొక అటు ఇటు ఒక 18 km అనుకుంటా కళ్ళు వాటర్ ఫాల్స్. బట్ ఈ ఘాట్ దగ్గర నెక్స్ట్ లెవెల్ ఘాట్ చూద్దాం అనుకున్నాం, బట్ అలా స్మాష్. ఇప్పుడు కనిపిస్తుందా ఆ హోల్ దాటి ముందుకెళ్తే అసలైన వ్యూ ఉంటుంది. సో అటువైపు వెళ్తాం మనం. ఇప్పుడు దాకా ఫాగ్ వచ్చింది, ఫాగ్ క్లియర్ అయింది. ఫైనల్గా ఎప్పటి నుంచి అనుకుంటాను నేను, మన కళ్ళ ముందు అబ్బా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది. కోతి పిల్ల. This is what we call the land of greeneries and waterfalls. చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 16 km మనం కల్లు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఈ రోడ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. కల్లు వాటర్స్ దగ్గరలో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. ఇంకొక 2.5 km to 3 km దగ్గరలో పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ నుంచి మనం స్టార్ట్. అండ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ క్యాంపింగ్ చేయాలనుకున్నా కూడా ఆ ఫెసిలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊరు దాటితే ఇంకా రోడ్డు కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, కొద్దిగా ఆఫ్ రోడింగ్ లా ఉంటుంది. పెద్ద వెహికల్స్ అంటూ బైక్ స్కూటీస్ అయితే వెళ్ళిపోతాయి, కానీ కార్లు అయితే జీప్ కానీ
బొలెరోస్ కానీ వెళ్ళిపోతాయి. బట్ మరీ చిన్న చిన్న కార్లు కానీ వెళ్ళవన్నమాట. సో అక్కడ దాకా ఉంటుంది. లాస్ట్లో వచ్చేసి చిన్న డాబా ఉంటుంది, అక్కడ క్యాంపింగ్ అయితే చేసుకోవచ్చు. అదే మన పార్కింగ్ ప్లేస్ అనమాట. సో అక్కడ నుంచి మనం అయితే చూస్తున్నట్లయితే ఆ వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉంది. ఆ వాటర్ ఫాల్స్ ఎంత పైనుంచి వస్తుందంటే అంత పైనుంచి వస్తుంది. నెక్స్ట్ లెవెల్. దూరం నుంచి చూస్తాను ఎంత బాగుంది, దగ్గరికి వెళ్తే ఇంకెంత బాగుంటుంది అన్నమాట. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో చూద్దాం, అక్కడికి వెళ్తే కానీ ఒక ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక చిన్న డ్రీమ్ కల్లు వాటర్ ఫాల్స్ చూడాలి అంటే ఆ డ్రీమ్ తిరుగుతుంది. సక్సెస్ఫుల్గా కల్లు వాటర్ ఫాల్స్ చూసినట్లయితే. అలానే మా ఫ్రెండ్ రీతు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది, బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది. సో మేము కల్లు వాటర్ ఫాల్స్కి దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ నుంచి చిన్న ట్రక్ ఒక 3 km అక్కడ పార్కింగ్లో పెట్టేసి నేను రీతింగ్ స్టార్ట్ అయిపోయాం. లొకేషన్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఇదంతా క్రాస్ చేయాలి. ఇంకా చిన్నదే పర్లేదు, యూ కెన్ మేక్ ఇట్ అనమాట. దాటేసి బ్రో. అంటే ఇక్కడ హైదరాబాద్ బ్రోస్ పరిచయం అయ్యారు, తెలుగులో మాట్లాడుతుంటే అబ్బా తెలుగులో దొరికారు మా అనిపించింది. బట్ ఈ బ్యాచ్ వచ్చారనమాట బ్రోస్ హైదరాబాద్ నుంచి. బట్ మంచి వైబ్, మంచి ఫన్ చేస్తున్నారు. అలా ఫ్రెండ్స్ వెళ్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉంటుంది. ఎందుకంటే బ్యాచ్ తెలియమంటే ఆ వైబే వేరు. సో బ్రోస్ ఏమో ఆ కార్డు కడుతున్నారనమాట, కొద్దిగా క్రాస్ చేయడానికి సింపుల్గా ఉంటుంది కదా. బట్ ఇంకో విషయం ఏంటంటే దీనికన్నా పెద్దది ముందుంది, అది ఇంకా క్రేజీ ఉంటుంది. చూస్తారు కదా మీరే ఎలా ఉంటుంది అంటే. పోలీస్ ఉందా? ప్రజెంట్ అయితే మీకు క్రాస్ చేస్తున్నాము, చూస్తాం లేదా. ఫ్లోటింగ్ అయితే పర్లేదు, నాట్ దట్ మచ్, బాగానే ఉంది. ఓకేనా, సరే అయితే ఇది మ్యాటర్. ఆల్మోస్ట్ రీచ్. ఇంకా ఒక 2-3 kmలో కల్లు వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటాం. సో నేను చెప్పాను కదా ముందు ఒకటి పెద్దది ఉంటుందని, అదే ఇది. సో రీతి అయితే క్రాస్ అవుతుంది, చాలా ఎక్సైటెడ్, చాలా భయపడుతుంది. సో ఇది అలానే దట్టు వర్షం కూడా గట్టిగానే పడుతుంది. దాటేస్తే నెక్స్ట్ నేనే దట్టు ఆ బ్రోస్తో అది అలా క్రాస్ చేద్దాం అనుకున్నా. బట్ అటు నుంచి రిటర్న్ క్రాస్ చేద్దాం. चलो हाँ अच्छा पकड़ने हैं हाँ रुक 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 సో బ్రోస్ అయితే చిన్న అడ్వెంచర్ మొదలెట్టారు క్రేజీగా. నాకు అలా చేయడం ఇష్టం, బట్ రీత్ ఉంది కదా నాతో, సో అందుకే తనతో పాటు వచ్చేసి తర్వాత రిటర్న్లో వెళ్దామని ఫిక్స్ అయిపోయి గట్టిగా. బ్రోస్ అయితే జాగ్రత్త క్రాస్ అవుతున్నారు. అక్కడ ఫ్లోటింగ్ అయితే బాగా హెవీగా ఉంది మధ్యలో, ఎక్కడైతే మధ్యలో ఉన్నదో
అక్కడ నుంచి కొంచెం చిన్న స్విమ్ చేయాలి. స్విమ్ చేస్తే ఈజీగా దాటవచ్చు. ఇదే స్విమ్మింగ్ లేదంటే డైరెక్ట్ కిందకే ఇంకా. బట్ సమ్వాట్ డేంజరస్. ఇది ఇంకా అక్టోబర్లో లైక్ సెప్టెంబర్లో కాబట్టి ఇలా ఉంది. అదే ఆగస్ట్ జూలై ఆ టైంలో అయితే చాలా హెవీ వాటర్ ఫ్లో ఉంటుంది. అప్పుడు ఏదైతే మేము క్రాస్ చేసామో అట్లా క్రాస్ చేయాల్సి వస్తుంది. సో నేను చెప్తుంది ఏంటంటే మాలా క్రాస్ చేసే కన్నా నీట్గా జిప్ లైన్ వెళ్ళడం చాలా బెస్ట్. పోయింది కానీ 100 రూపాయలు తీసుకుంటాడు అప్ అండ్ డౌన్ కలిపి. బట్ అదే సేఫ్ అంటాను. అలా ఈ పరంగా చూసుకుంటే వాటర్ ఫ్లో తక్కువ ఉంటే పర్లేదు, యూ కెన్ డూ ఇట్ అనమాట. ఇన్కేస్ ఎక్కువ ఉంటే మాత్రం అసలు మీరు రిస్కే చేయలేదు. ఫైనల్గా అయితే అదే క్రాస్ చేసి వచ్చాము సక్సెస్ఫుల్గా. కానీ మామూలు లేదు మ్యాటర్ అనమాట. కాబట్టి పైకి 100 degrees తక్కువ ఉంది. ఈ వాటర్ చూడండి మళ్ళీ ఎక్కువ వెళ్ళాల. పైకి అలా ఎక్కండి వెళ్ళా అక్కడ దిగాల. చూద్దాం ఏమైతే. అదే సంగతి. సరే మిగలన్నాం. ఇది ఆ స్లోప్ చూడండి ఎలా ఉందా, ఫుల్ స్లిప్పరీగా. No, then only you will fall easily. So finally మనం రీచ్ అయ్యాం ద కింగ్ ఆఫ్ వాటర్ ఫాల్స్, కల్లు వాటర్ ఫాల్స్. ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ విత్ 5 steps. నెక్స్ట్ లెవెల్ మంచి క్రేజీ ట్రక్కింగ్తో. కల్లు వాటర్ ఫాల్స్ దగ్గరగా ఒక 1.5 to 2 hours ఉన్నాము. సో ఇప్పుడైతే మేము రివర్స్ వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి వచ్చేసాం. దారిలో చిన్నగా మ్యాగీ తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో నేను రీతు అండ్ అలానే హైదరాబాద్ బ్రోస్ కలిసారు కదా, సో వాళ్ళతో పాటు కలిసి వెళ్తున్నాము. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఏంటంటే లైక్ కంప్లీట్లీ చిన్న రూట్, ఓన్లీ సింగిల్ వే రూట్. అదంతా ఎట్లా అంటే విలేజ్ టు విలేజ్ లోపల నుంచి వెళ్ళాలి ఈ రివర్స్ వాటర్ ఫాల్స్ మాత్రం. బట్ మధ్యలో ఒక 2 ఫోర్ట్స్ చూసాము. అది నెక్స్ట్ లెవెల్, చూడగానే చాలా హైలైట్ అనిపించింది. బట్ ఇంకొక నాకు తెలిసి ఒక 1/2 hourలో మేమైతే రీచ్ అయిపోతాం. రివర్స్ వాటర్ ఫాల్స్ దగ్గర ఇంకోటి ఏంటంటే ఒక ఫోర్ట్ ఉంది. అది మామూలుగా అయితే కింద నుంచి ట్రక్ చేసుకుంటూ పైకి రావాలి. బట్ మనం వెళ్ళేది మాత్రం డైరెక్ట్ టాప్ వ్యూ అనమాట. సో అక్కడే రివర్స్ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. బట్ ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది కానీ మెల్లగా వెళ్తున్నాం. వర్షం పడితే ఒకటే, ఆ క్లౌడ్స్ ఎక్కువ వచ్చేస్తే ఫాగ్ వచ్చేస్తుంది, కొంచెం చూడలేము కంప్లీట్గా. సో చూడాలి మరి పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది ఏంటంటే. మేము నియర్ టు రివర్స్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. అసలు ఈ టైంలో కనబడదు, ఏదో వచ్చాం కానీ చూస్తాను కదా ఎలా ఉందో మంచి కంప్లీట్గా. అసలు ఎవ్వరు కనబడట్లేదు, మామూలు లేదు. ఇంకా వెళ్తున్నాం. స్టిల్ రోడ్ చూడగలుగుతున్నాం కానీ ఇప్పుడు సడన్గా ఫాగ్ వచ్చింది. కాన్ సీ అనమాట, సడన్గా ఫాగ్. నెక్స్ట్ లెవెల్ ఇది. ఇంకొక రోడ్డు కనిపించింది, ఇప్పుడు రోడ్డే కనిపించట్లేదు.
చూస్తున్నట్లయితే మన ఎదురుగుండా రివర్స్ వాటర్ ఫాల్స్ ఉంటే మా బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్ ఫాగ్ వల్ల ఏం కనిపించట్లేదు. సో ఏదో వీడియోస్లో ట్రై చేస్తాం కదా, ఇది ఇలాగా ఏదైనా వేస్తే మళ్ళీ రివర్స్ అవడం అలా ట్రై చేస్తున్నాం. చూద్దాం మరి.